ఇప్పుడు మనం చూస్తున్న ఎవెన్యూస్ గ్లోబల్ స్కూల్ పక్కనే ఒక బారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మన గోరక్షణపేట నుంచి డౌన్ దిగి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే జంక్షన్లో ఈ బారు పక్కనే స్కూలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంత నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. దీనిపై తక్షణం ఎక్సైజ్ శాఖ ఆలోచించాలి. సాయంత్రం వేళల్లో పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళడానికి లేకపోతే తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని పేరెంట్స్ చెప్పుకోలేని పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ విషయం మీద దృష్టి సెల్పి అధికారులని మళ్ళీ ఒకసారి ఆలోచించమని చెప్పాలి. 100 మీటర్ల పరిధిలో స్కూల్ కానీ లేకపోతే విద్యా సంస్థలు, హాస్పిటల్స్, దేవాలయాలు ఉంటే గనక దానికి పర్మిషన్ ఇవ్వకూడదు. పక్కనే ఇంచుమించుగా చాలా చాలా నియర్ బై ఉంది. ఇది గాలి కొలత ఆధారంగా వీళ్ళు లెక్కలు వేసుకున్నా కూడా 100 మీటర్లు లోపే ఇది పక్కపక్కనే ఉండడం, దీనికి అనుమతి ఎక్సైజ్ శాఖ ఎలా ఇచ్చిందన్నది స్థానికుల నుంచి అటు స్కూల్కి వెళ్ళి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా యంత్రాంగం దృష్టి పెట్టి అటు స్కూల్నైనా మార్చాలి, లేకపోతే ఈ బార్నైనా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకుంటే కనుక కూటమికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది.